హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. గుత్తి వంకాయ కూర చాలా రకాలుగా చేయొచ్చు. అంటే కొంచెం సింపుల్గా చేసుకోవచ్చు, పేస్ట్ చేసి స్టఫింగ్ చేసినవి, అంటే రకరకాలు ఉంటాయి. ఈరోజు మీకు అందులో ఒక వెరైటీ మా సిస్టర్ ఎలా చేసిందో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఏంటంటే చిన్న వంకాయలు సెలెక్ట్ చేసుకొని దానికి మనం కాడలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో కట్ చేసేసుకొని వాటర్లోనే వేసేసి మంచిగా కడిగేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కడిగేసుకొని ఆ తర్వాత వంకాయ తీసుకొని ఇట్లాగా 2 స్లిట్స్ పెట్టుకోవాలి, 2 ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అన్ని వంకాయలకి పెట్టేసుకొని ఆ తర్వాత వెడల్పటి ఒక పాట్ తీసుకోవాలి. తీసుకొని అందులో వంకాయలు అన్నీ వేసేసుకొని ఇంకా మనం దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకొని అది మగ్గబెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఇంతలో మనం మసాలాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని అంటే, ముందుగా ఒక 2 టీ స్పూన్ల పల్లీలేమి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అన్నీ ముందుగా మనం పల్లీలు వేడి చేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్నాం కదా, అవి అన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే పేస్ట్లో కూడా మళ్ళీ మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మధ్యన కొంచెం ఇట్లా వంకాయలు చెక్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ పేస్ట్లోనే పచ్చిమిర్చి అండ్ టమాటో ఒక 2, ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. అది పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం వంకాయలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనమాట. ఇవి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాట్లోన ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని 2 రకాల మసాలా అన్నీ కలిపేసి అదేమి ఆయిల్లో వేసేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేస్తే మనకి ఏంటి అని అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని చింతపండు జ్యూస్ వేసేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే మనకి ఆయిల్ తేలుతుంది కదా, మనకి తెలిసిపోతుంది అనమాట మసాలా అనేది కుక్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చూసారు కదా, నేను ఇక్కడ చూపించినట్టుగా మనకి కుక్ అయిపోతుంది అనమాట. ఆ కుక్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కుక్ చేయం కదా వంకాయల్ని అన్నీ అందులో మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని కుక్ చేయాలి. ఇప్పుడు ఈ కుక్ చేయడం వలన ఆ వంకాయలకి మసాలా అనేది మొత్తం పడుతుంది అన్నమాట. మనం ఏంటి అంటే మసాలా పేస్ట్ చేసినప్పుడు మనం ఉప్పు కారాలు అన్నీ చూసుకోవాలన్నమాట. కవర్ చేసి కుక్ చేయడం వల్ల మనకి మసాలా అంతా పడితే లాస్ట్ దించే ముందు కరివేపాకు వేసేసుకొని మనం ఆఫ్ చేసేయాలి. ఈ కర్రీ మాత్రం రైస్ అండ్ రోటీకి చాలా బాగుంటుంది. ఈవెన్ బిర్యానీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది పార్టీస్కి అయితే పర్ఫెక్ట్ డిష్ అనమాట. మనకి చిన్న వంకాయలు తెచ్చుకొని ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్